వెల్కమ్ బ్యాక్. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం షరతులతో ఆహ్వానించదగిందే. తాత్కాలికంగా అందరికీ ఇబ్బంది పెట్టే సమస్య అయినా దీర్ఘకాలంలో మాత్రం ఇది నల్ల కుబేర్ల పాలిట పెనుశాపం కానుంది. ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ఉపయోగించుకోని వారికి ఇది పెద్ద గండమే. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం కొన్ని షరతులతో ఆహ్వానించదగిందే. 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్ల రద్దు చేయడం ద్వారా దేశంలో కొత్త అధ్యాయానికి మోడీ నాంది పలికారు. ఇది ఒక రకంగా విప్లవాత్మకమైన నిర్ణయం. నల్లధనాన్ని నిర్మూలించాలన్న ఆయన సత్సంకల్పం తెలియజేస్తుంది. నిజంగానే పెద్ద ఎత్తున నల్లధనం పోగు చేసుకుని ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద వెల్లడి స్కీమును ఉపయోగించుకోని వారికి ఇది పెద్ద గండమే అవ్వచ్చు. దేశంలో నల్లధనం నిర్మూలించడానికి ఇది ఉపయోగపడితే సంతోషించవలసిందే. కానీ అదే సమయంలో అనేక సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. సామాన్య ప్రజలు సడన్గా అనూహ్యమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా పెద్ద నోట్లు తీసుకోవడం లేదు. పెళ్లిళ్ళు పబ్బాలు చేసుకునే వారికి సమస్య ఎంత అంతా కాదు. రైతులకు కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. పెట్రోల్ బంకుల వంటి వాటిలో నోట్లు తీసుకోకపోవడం వల్ల ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నది పాలకులకు తెలియడం లేదని అనుకోవాలి. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ తదితర ప్రాజెక్టుల్లో సడన్గా వచ్చే సంక్షోభాలను తట్టుకోగలుగుతారా అన్న చర్చ జరుగుతోంది. దీనివల్ల వేలాది మందికి ఉపాధి దెబ్బతినే అవకాశం ఉందని కొందరు అంచనా. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఎక్కువగా నగదు లావాదేవీలే జరుగుతుంటాయి. ఇప్పుడు నోట్ల రద్దుతో వాటిపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు పైకి స్వాగతించినా లోపల వారికి ఉండే భయం వారికి ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి సహజంగానే మరింత ఆందోళన ఉండవచ్చు. అయితే ముందస్తు సమాచారం ఉన్నవారు జాగ్రత్త పడితే ఏమో కానీ, లేకుంటే అవినీతితో ఎవరైనా డబ్బు పోగు చేసి ఉంటే అదంతా వృధా అవుతుందా, లేక దానికి వేరే మార్గాలు అన్వేషించారా అన్నది తెలియదు. కాకపోతే బీజేపీలో కూడా మోడీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. అనేక రంగాల్లో ఇప్పటికీ నగదు లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో మోడీ నిర్ణయం ఎలాంటి విపరిణామాలకు దారితీస్తోందని వారు భయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక పరిణామాలు ఏర్పడితే అప్పుడు నల్లధనం నిర్మూలన కోసం జరిగే ప్రయత్నాలు మరింత నష్టం చేసే ప్రమాదం ఉందని బీజేపీ నేతలు కొందరు సందేహిస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది. ప్రత్యేకంగా సామాన్యులకు ఇబ్బంది లేకుండా ముందస్తు సమాచారం ఇచ్చి నిర్దిష్ట గడువు పెట్టి అప్పుడు నోట్లను రద్దు చేసి ఉంటే కొన్ని సమస్యలు తగ్గేవేమో. ఈ ఇబ్బందులు వంటివి లేకుండా చేస్తే ప్రజలు చాలా ఆనందిస్తారు. ఏ సంస్కరణ అయినా కొన్ని సమస్యలు తప్పవని, దీర్ఘకాలంలో దేశానికి మేలు జరుగుతుందని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ప్రధాని మోడీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంతో భారతదేశం కొత్త పందాలో పయనిస్తే సంతోషించవలసిందే. అందుకు ప్రధాని అభినందించవలసిందే.